వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. నాలుగు ఖర్చుకుంటున్నటువంటి అంబటి రాంబాబు గారు సోషల్ మీడియాలో ఆయన పైన చురకలు. ఎందుకు ఆయన పైన చురకలు అంటిస్తున్నారు సోషల్ మీడియాలో అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తెలిసి తెలియక మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. అంటే కొంతమంది తెలియకపోయినా కొంతమంది మౌనంగా ఉండాలి. అంటే తెలిసి తెలియక మాట్లాడేదానికన్నా తెలియకపోతే చాలా మౌనంగా ఉండాలి అనేది కూడా చెప్తూ ఉంటారు. అయితే తెలియని మాటలను తెలిసినట్టుగా మాట్లాడితే మాత్రం చిక్కులు తప్పవని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు పరిస్థితి ఇదే అని కూడా చెప్పుకోవచ్చు. తాజాగా ఆయన మంత్రి నారా లోకేష్ పైన విమర్శలు చేశారు. తప్పుడు వ్యాఖ్యలు కూడా చేశారు. విలేకరుల సమావేశం కావడంతో కొంతమంది ప్రతినిధులు అసలు విషయం చెప్పేసరికి షాక్ తిన్నారు అంబటి గారు. అక్కడితో ఆ విషయాన్ని విడిచిపెట్టినట్టుగా చెప్పి మరి మరో అంశం జోలికి వెళ్ళారు. కానీ సోషల్ మీడియాలో ఈ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. నెటిజన్లంతా తీవ్రంగా మండిపడుతున్నారు అంబటి రాంబాబు గారి పైన. అయితే అంబటి రాంబాబు పైన సోషల్ మీడియాలో విమర్శలు రావడానికి సర్వసాధారణమే. ఆయన పట్టించుకునే స్థితిలో కూడా ఉండరు కూడా. గతంలో చాలా సందర్భాల్లో దీనిని కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు అడ్డగోలుగా అంబటి రాంబాబు గారు మీడియా ముందుకు వస్తే ఎట్లా మాట్లాడతారో తెలిసిందే మనందరికీ. అయితే అడ్డదిడ్డంగా మాట్లాడి బుక్ అయ్యే సందర్భాలు కూడా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఆయన వల్ల లాభమా నష్టమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఆ పార్టీ నాయకత్వం గుర్తించే పరిస్థితిలో కూడా ప్రస్తుతం అయితే లేదు. ఎందుకంటే అంబటి రాంబాబు గారు గతంలో చేసినటువంటి చాలా వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. మొన్నటి ఎన్నికలు చూసినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంతటి ప్రతికూల ఫలితాలు అంబటి లాంటి నేతల వైఖరి కారణమనేసి కూడా రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఆయనను దూరం పెట్టలేదు. పైగా పార్టీ తరపున స్వేచ్ఛగా మాట్లాడే చాయిస్ అయితే ఆయనకి ఇచ్చేశారు. అయితే ఇది మరింత స్వేచ్ఛకు దారితీసింది. అంబటి కామెంట్స్ ఎప్పటికప్పుడు వివాదాలకు కూడా దారితీస్తూనే ఉన్నాయి కూడా. ఇక్కడ మాక్ అసెంబ్లీ పైన కామెంటు ఇటీవల విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. అయితే శాసనసభ ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి మాక్ అసెంబ్లీని నిర్వహించారు. అయితే దీనిపైన వ్యాఖ్యలు చేశారు అంబటి రాంబాబు గారు. శాసనసభలో స్పీకర్ స్థానంలో విద్యార్థిని కూర్చోబెట్టడం ఏంటని అంబటి ప్రశ్నించారు. ఇంతలో విలేకరు కొందరు బయటపెట్టారు అనే విషయం చెప్పడం. అంటే శాసనసభలో కాదు, అది బయట పెట్టారు అనే విషయం చెప్పడంతో ఇంతటితో ఆ అంశాన్ని ఆపేస్తున్నాను అని చెప్పి మరో అంశానికి పట్టుకున్నారు అంబటి గారు. అయితే అప్పటికి మంత్రి నారా లోకేష్ పైన కూడా విమర్శలు చేశారు. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి కావడంతో కొంతమంది విద్యార్థులను తయారు చేశారని, విద్యార్థులతో అటువంటివి చేస్తారని కూడా ప్రశ్నించారు. రాజ్యాంగ దినోత్సవం నాడు విద్యార్థులు వ్యవస్థల పట్ల అవగాహన కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ఉపాధ్యాయులతో పాటు విద్యార్థికులు దీన్ని ఆహ్వానించారు. అయితే అంబటి రాంబాబు స్టైల్ వేరు అన్నట్టుగా ఉంటుంది కదా, అదే తప్పుడు వ్యవహారం అని అర్థం వచ్చేలాగా మాట్లాడారు. అంటే అడ్డదిడ్డంగా మాట్లాడి అడ్డంగా బుక్ అయిపోయారు. కాబట్టి సోషల్ మీడియాలో ఆయన చేసినటువంటి కామెంట్స్ విద్యార్థుల్ని స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టడం ఏంటంటే అది వాస్తవానికి అక్కడ కూర్చోబెట్టింది బయట నిజమైనటువంటి దీంట్లో కాదని చెప్పడం. అలాగే దానికి సంబంధించి రాజ్యాంగం గురించి విద్యార్థులకు ఎందుకు అన్నట్టు ధోరణిలో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడం. ఆ వీడియో పైన నెటిజన్లు అంబటి రాంబాబు గారి పైన తీవ్రంగా విరుచుపడుతున్నారు. ఈ రకంగా కోరి చిక్కులు తెచ్చుకున్నట్టయింది అంబటి రాంబాబు గారి పరిస్థితి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.